రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు వెలవెలబోతున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు కలకల్లాడుతున్నాయి. ఇది నా మాట కాదు, కేంద్ర విద్యాశాఖ మాట. కేంద్ర విద్యాశాఖ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక నివేదిక ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. ఆ నివేదిక ప్రకారంగా రాష్ట్రంలో ఏడాదికి ఏడాది ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఈ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ ఉంది. అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలల సంఖ్య పెరుగుతూ ఉంది. ఆ పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉంది. 2023-24 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో అటు ప్రభుత్వ ఇటు ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పాఠశాలల సంఖ్య 45,991 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు. అదే 2025-26 వచ్చేకల్లా 45,019కి తగ్గింది. అంటే కూటమి పాలనలో 972 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు మూసివేయబడ్డాయి. 972 పాఠశాలలు మూతపడ్డాయి. అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలలు 478 పెరిగినాయి. ఇక విద్యార్థుల సంఖ్య తీసుకుంటే 2023-24లో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో కలిసి 41,75,600 మంది ఉంటే 2025-26 నాటికి 35,89,160 మంది, అంటే 5,86,440 మంది తగ్గిపోయినారు విద్యార్థులు. పాఠశాలల సంఖ్య తగ్గింది, విద్యార్థుల సంఖ్య తగ్గింది. అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 2,86,916 పెరిగింది. దీని ఏమనాలి? రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం పురోగమన పథంలో ఉందనాలనా, తిరోగమన పథంలో ఉందనాలనా? ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి రాష్ట్రంలో విద్యారంగం గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటారు. కానీ పరిస్థితి చూస్తే రివర్స్లో ఉంది. కేవలం ఈ 2 ఏళ్ల కాలంలో 972 ప్రభుత్వ పాఠశాలలు మూసివేయబడ్డాయి. 5,86,440 మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము పునరాలోచించాలని విద్యారంగం గురించి కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది.